కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో వరుస చోరీలతో పట్టణ ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఆదమర్చి ఉన్నామంటే చాలు చుట్టుపక్కల ఎందరూ ఉన్నా ఎన్ని సీసీ కెమెరాలు వారి వైపే చూస్తున్నా దొంగల్లో అసలు బెరుకు అనే పదానికి అర్థమే తెలియదన్నట్లు పక్కగా స్కెచ్ వేసి రిక్కి చేసి కొట్టాల్సిన టార్గెట్ ను కనురెప్పపాట్లో కొట్టుకుపోతున్నారు. దీనికి నిదర్శనం బద్వేల్లో నిన్న జరిగిన నగల దుకాణంలో చోరీ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్ మసీదు కాంప్లెక్స్ లో ఉన్న జేబీ బంగారు దుకాణంలో శనివారం రాత్రి 8:45 షాప్ ను క్లోజ్ చేస్తూ బంగారం దుకాణంలోని నగలన్నింటినీ తనతో పాటు ఇంటికి తీసుకెళ్లేందుకు ప్యాక్ చేసి పెట్టారు. షాప్ షట్టర్ కిందికి దించి వేరే పని నిమిత్తం బయటకు వెళ్లగా ఇది గమనిస్తున్న దొంగల ముఠ ఎప్పటి నుండి స్కెచ్ వేసుకున్నారో తెలియదు కానీ ఆ బంగారు యజమాని నగలు ప్యాక్ చేయడం, సెంటర్ ను కిందికి దించడం, అతను బయటికి వెళ్లడం గమనిస్తూనే ఉన్నట్లు సీసీ కెమెరాలు రికార్డు అవుతూనే ఉంది. ఆ యజమాని అటు పక్కకు వెళ్లాడో లేదో కనురెప్ప పాటున షాప్లోకి దూరి ప్యాక్ చేసి ఉన్న నగల మూటను పట్టుకొని ఉడాయించారు. ఇది గమనించిన పక్కన ఉన్న దుకాణదారుడు ఆ షాప్ యజమానికి ఫోన్ చేయగా వచ్చి చూసే లోపే అంతా జరిగిపోయింది. అందులో 74 గ్రాముల బంగారు నగలు, 7 కేజీల వెండి సామగ్రి ఉన్నాయని షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారాన్ని అందించడంతో పోలీసులు ఆ దొంగ కోసం నిఘా పెట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం క్లూస్ టీం వచ్చిన ఏవైనా ఆధారాలు దొరుకుతాయని సేకరించడానికి వెళ్లారు. సాధ్యమైనంత త్వరలో దొంగను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అప్పు చేసి మరీ షాప్ను నడుపుకుంటున్నామని, నా జీవన ఆధారం ఇదేనని, సాధ్యమైనంత త్వరగా నాకు న్యాయం జరిపించాలంటూ ఆ షాప్ యజమాని తమ ఆవేదన వెలిబుచ్చారు. చిన్న గోల్డ్ షాపు బేబీ గోల్డ్ సిల్వర్ నిన్న 9వ తారీఖు నిన్న జరిగిన దినచర్య పరికరాల్లోనే రాత్రి సమయంలో 8:50 సుమారు 8:50 నేను బ్యాగులు సర్దుకుని ఇంటికి పోయే ప్రయత్నంలో బ్యాగులు సర్ది షట్టర్ లోపల పెట్టి షట్టర్ వేయకుండా నా పక్కన సంబంధించిన వాళ్ళకి అలా చూసానని నేను అక్కడికి వెళ్ళొస్తాను స్నాక్స్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన ఒక 30 సెకండ్స్, 1 నిమిషంలోనే బైక్లో 2 దొంగలు వచ్చి నా బ్యాగులను ఎత్తుకొని పోవడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే నాకు పక్క షాప్ అతను చెప్పడం జరిగింది. మళ్ళీ నేను వచ్చి చూసేసరికి నా బ్యాగులు ఇక్కడ లేవు. నేను ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తీసుకొని పోయి స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ రూపంలో చెప్పడం జరిగింది. దాంట్లో నా పోయిన ఐటంలో బ్యాగులలో వెండి ఆర్టికల్స్, ఒక బ్యాగులో వెండి పిల్లలకు సంబంధించిన వెండి ఐటమ్స్ సుమారు ఒక 7.5-8 కేజీలు వెండి, అలాగే ప్యూర్ వెండిగా, దాని తర్వాత బంగారు ఒక 70-75 గ్రాములు బంగారు ప్యూర్గా దాని ఉంది. సుమారుగా లెక్క విషయంలో ఒక 14-15 అలా లక్షల వరకు ఉంది. నేను ఈ విషయాన్ని పోలీస్ వారికి తెలియజేశాను. నేను ఒక చిన్న వ్యాపారస్తుని, ఏదైనా కానీ దీన్ని కొంచెం రికవరీ చేసి నాకు పోలీస్ వారి ద్వారా త్వరగా రికవరీ చేస్తానని కోరుకుంటూ వేడుకుంటాను. చేస్తాము, మీ దగ్గర ఉండేది ఏమైనా ఐడెంటిటీ ఏమైనా ఉంటే చూపిందంటే క్యాంప్ ఉండే డీటెయిల్స్ అవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫొటోస్ క్యాప్చర్స్ మనకు క్యాప్లో ఉండేటవి జరిగిన యాక్టివిటీ అంతా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది.